నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. నేను మీ రమేష్. దయచేసి అందరూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను ఇంతకంటే మంచి కంటెంట్ అందరికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తా కథనాల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి. జూబ్లీహిల్స్ పై కాంగ్రెస్ జెండా. ఉప ఎన్నికలో హస్తం పార్టీ విజయభేరి. 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నవీన్ యాదవ్ నాడు మాగంటి హ్యాట్రిక్, నేడు ఆయన భార్య ఓటమి. రాజధానిలో మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ డిపాజిట్ దక్కించుకొని బీజేపీ. దీపక్ రెడ్డికి మళ్లీ చుక్కెదురు. 16 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ మళ్లీ హస్తగతం. నాడు కంటోన్మెంట్, నేడు జూబ్లీహిల్స్. జోష్ లో కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ మళ్లీ ఒక ఉప ఎన్నికను గెలుచుకుంది. రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇది రెండో ఉప ఎన్నిక. ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఇది రెండో ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. అక్కడ లోకల్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ మంచి మెజార్టీ తోటి గెలవడం జరిగింది. 2 దశాబ్దాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు అక్కడ. ఈసారి ఇంతకు ముందు 2 సార్లు కూడా 2018లో కూడా 2014లో కూడా అక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ ఈసారి మాత్రం 10 ఏళ్ల తర్వాత, 1 దశాబ్దం తర్వాత జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ సాధించింది అనమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో ఇంకో ఉప ఎన్నిక విజయం సాధించిండు. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చాలా ప్రయత్నాలు చేసింది. అయినా కూడా ఆశలు నిరాశలైనాయి. మళ్ళీ కాంగ్రెస్ అక్కడ గెలిచి కాంగ్రెస్ కు కొత్త జోషు అందుకుంది. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా హోరాహోరీగా పోటీలు ఉంటాయన్న ఎగ్జిట్ పోల్స్ గానీ, రాజకీయ విశ్లేషకులు గానీ ప్రతి ఒక్కరి ఆలోచనలు తలకిందులు అయ్యేలాగా లోకల్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సాధారణమైన విజయం కాదు, అసాధారణమైన విజయం సాధించింది. అంటే ఎగ్జిట్ పోల్స్ కు, రాజకీయ విశ్లేషకులకు అందంత భారీగా విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ అపోజిషన్ అయినటువంటి మాగంటి సునీత పైన 24,729 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ మాగంటి సునీతపై, ప్రత్యర్థి అయినటువంటి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా రాంగ్ అయితే అభ్యర్థి మీదకి అనేది డిసైడ్ చేసింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఎగ్జిట్ పోల్స్ ను కూడా తలకిందులు చేసే అభ్యర్థులు కూడా ఉంటారు అనేది నవీన్ యాదవ్ ప్రూవ్ చేసినట్టు అయింది. ప్రతి సర్వే కూడా బీఆర్ఎస్ విజయం అని చెప్పి చూపించింది. కానీ తలకిందులు చేసేలాగా నవీన్ యాదవ్ అక్కడ విజయం సాధించారు. 24,729 ఓట్లు అంటే నార్మల్ మెజారిటీ కాదు, అది చాలా మంచి మెజారిటీ. అది ఒక ఎమ్మెల్యేను కావాలి అని ప్రజలు ఎంత కోరుకుంటారు అనేది ఆ మెజార్టీని బట్టి తెలిసిపోతుంది మనం. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిచారు. వారికి కంగ్రాచులేషన్స్. అక్కడ చాలా ప్రాంతాలు కూడా ఇంకా వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయి మంచి డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవీన్ యాదవ్ గారికి, కాంగ్రెస్ పార్టీకి మరోసారి కంగ్రాచులేషన్స్. కేటీఆర్ సెల్ఫ్ గోల్. ఉప ఎన్నిక కాంగ్రెస్ సర్కారు రెఫరెండం అని ప్రకటన. అధికార పార్టీ కంటే ముందే తానే సవాల్ విసిరి ఓడిన బీఆర్ఎస్. కర్మ హిట్స్ బ్యాక్. ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఎక్స్ లో కవిత పోస్ట్. తప్పు చేస్తే ఎవరికైనా గట్టిగా చెప్తా, అందుకే నన్ను తీసుకుపోయి బయట పెట్టారని చెప్పేసి కవిత ఎక్స్ లో పోస్ట్ చేసిందంట. మరో వార్త చూసుకుందాం. ఇది బీహార్ కు సంబంధించిన వార్త. డబుల్ ఇంజన్ డబుల్ సెంచరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీహార్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. బీహార్ లో బీజేపీ నేతృత్వంలోని కూటమి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. కార్పొరేట్ బాంబింగ్ చేసిన జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నిక ఏదైనా కూటమికి చిరునామా రాహుల్ గాంధీ నిలుస్తున్నారు. ఒకప్పుడు అజయం అనుకున్న బీఆర్ఎస్ కూడా ఇప్పుడు అచ్చంగా అదే బాట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ తీరు తీసుకట్టే. బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 సీట్లకు గాను 202 చోట్ల గెలుపు. 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ, జేడీయూకు 85 సీట్లు. మోదీ మ్యాజిక్. ఫలించిన నితీష్ అభివృద్ధి మంత్రం. నితీష్ కు మహిళలు, బీసీలు మంగళహారతులు. కూటమి విజయంలో చిరాగ్ పాస్వాన్ కీలక పాత్ర. ముస్లిం మెజార్టీ ప్రాంతాల్లోనూ బీజేపీ గెలుపు. ముస్లిం మెజార్టీ ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థి గెలిచిండు. అక్కడ మహాగార్ బంధన్ కు మహా గట్టి దెబ్బ. 35 సీట్లకే పరిమితం. బీహార్ రీలను ఇంకా వీడని జంగిల్ రాజ్ భయం. 6 సీట్లకే కాంగ్రెస్ పరిమితం. మజ్లిస్ ఖాతాల్లో 5 సీట్లు. సీఎంగా మరోసారి నితీష్ కుమారే. తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ విజయం సాధించిన కాంగ్రెస్ బీహార్లో మాత్రం కనీసం 10 ఎమ్మెల్యేలను కూడా గెలవలేకపోయింది. కానీ 6 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి అక్కడ. తెలంగాణ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలో భారీ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ బీహార్ ప్రజలు మాత్రం అసలు వాళ్ళని యాక్సెప్ట్ కూడా చేయలేరు. మరోసారి మోడీకి పట్టం కట్టిరు వాళ్ళు. మోడీకి, నితీష్ కుమార్కు. రాహుల్ గాంధీ గారు ఎన్ని ప్రచారాలు చేసినా, ఓటు చోరీ నడుస్తుందని చెప్పినా, ఎన్ని చెప్పినా కూడా అక్కడ ఓటర్లు మాత్రం అది నమ్మలేరు, వినలేరు. అది ఎందుకనేది అది కాంగ్రెస్ పార్టీకి తెలవాలి, అక్కడ ఉన్న లోకల్ మనుషులకే తెలవాలి. కానీ అక్కడ ఘోర పరాజయం. 6 సీట్లు నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్కు ఆడ 6 సీట్లే ఇచ్చారు. లోకల్ పార్టీకి, నేషనల్ పార్టీకి బీజేపీ, లోకల్ పార్టీ అయినటువంటి జేడీయూ,
సెంట్రల్ పార్టీ అయినటువంటి బీజేపీ పొత్తుతోటి భారీ మెజార్టీ అక్కడ ఇంచుమించు 80% ఎమ్మెల్యేలు వీళ్ళే గెలిచారు. కాంగ్రెస్ ఇక ముక్కలే. కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీగా మారింది. కూటమిలోని మిత్రపక్షాలకు కూడా ముంచుతోంది. మరో వార్త చూద్దాం. సారీ సార్, ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ పోరాట ప్రభావం శూన్యం. ఓట్చోరి విమర్శ పట్టించుకొని ఓటరు. రాహుల్ యాత్ర చేసిన అన్ని సీట్లలో ఓటమి. ఎన్నికల్లో తొలి నుంచి అక్రమాలే. రాహుల్ ఎన్నికల వ్యూహకర్త పీకే పార్టీకి 0 సీట్లు. మరో వార్త చూద్దాం. ఈనాడులో విజయహస్తం, జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కే పట్టం. 24,729 సీట్ల 24,729 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచిన నవీన్ యాదవ్. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేని బీఆర్ఎస్, డిపాజిట్ కూడా తగ్గని బీజేపీ. జూబ్లీస్ నియోజకవర్గంలో మొత్తం ఉన్న ఓట్లు 4,01,365 ఓట్లు. కానీ పోలైనవి మాత్రం 1,94,631 ఓట్లు మాత్రమే పోలైనవి. అంటే కనీసం 50% కూడా ఓట్లు కూడా పోలుగలేవు అక్కడ. అయినా 1,94,631 ఓట్లల్లా కాంగ్రెస్కు 98,985 ఓట్లు, 88 ఓట్లు. 98,988 ఓట్లు కాంగ్రెస్కే పడ్డాయి. 1,94,631 ఓట్లల్లా 98,988 ఓట్లు కాంగ్రెస్కే పడ్డాయి. దాంట్లో బీఆర్ఎస్కు 74,259 ఓట్లు. అంటే ఆమె కూడా గట్టి పోటే ఇచ్చింది. ఆల్మోస్ట్ ఆమెకు కూడా బాగానే ఓటు వచ్చినాయి. 74,259 ఓట్లు అంటే అంత ఆషామాషి ఓట్లేం కాదు, అయినా గట్టి పోటీ వచ్చింది. బీజేపీ పార్టీకి 17,061 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. ఇంకా వేరే పార్టీలకు 4,419 ఓట్లు వేరే పార్టీలకు వచ్చినాయి. పోస్టల్ ఓట్లు 101, ఇందులో చెల్లనివి 5. ఎవరో మిస్టేక్ చేసిరు, అది చెల్లనివి 5, పోస్టల్ ఓట్లలో 101 ఓట్లు ఇది ఉంది. ఈ గెలుపు బాధ్యత పెంచింది. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కేటీఆర్కు అహంకారం, హరీష్ రావుకు అసూయ పోలేదు. అభివృద్ధికి సహకరిస్తే కిషన్ రెడ్డి రాజకీయ పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి సూచన చేశారు నిన్న. ఫలితంపై ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం ఫలించినట్లుగా ఉంది కేటీఆర్. మజ్లిస్ అండతోనే కాంగ్రెస్ గెలిచింది. జూబ్లీస్ ఉప ఎన్నికల ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా గెలవలేదు, మజ్లిస్ సపోర్ట్ ఉండడం వల్లనే గెలిచింది అనేది కిషన్ రెడ్డి గారి కామెంట్.